తీసుకున్నాం అంతే. మీరెన్ని సాంగ్స్ చేస్తారు ఇప్పుడు ఈ 40+ సాంగ్స్లో 45+ వీడియో సాంగ్స్లో మీరెన్ని చేస్తారు? నేను లీడ్ రోల్లోనా లీడ్ రోల్ ఒక 4 చేసిన నేను. మిగతా అన్ని వేరే వాళ్ళ మీద అంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా, ఎందుకంటే బిఫోర్ సెలైలు నేను అంత యాక్టింగ్ మీద అంత ప్యాషనెట్గా నాకు లేదు, అంటే యాక్టింగ్ చేయాలి అట్లాంటి ఉద్దేశం లేదు. సెలైర్ అనే పాట ఒక్కటి చేద్దామని అనుకున్నాను నేను, ఒక సెలైర్ ఒకటి చేస్తే సరిపోతుంది, అది కూడా నాకు ఇట్లాంటి ఒక చెప్పాను కదా ఒక ఫ్యామిలీ మరదలు ఇట్లాంటి క్యూట్గా ఉండాలి అక్కడ వరకే. దాని తర్వాత వాళ్ళ మంచి ఆదరణ రావడం, మీ బాగుంది చేస్తే మంచిగా ఉంది న్యాచురల్గా ఉంది అంటే ఇక దాన్ని తీసుకొని మళ్ళీ వేరే ఒక చేసిన, అది కూడా మంచి అంటే ఆదరణ వచ్చింది. బట్ సెలైర్ అనేది ఒక ఎవర్ గ్రీన్ అంటే ఒక ఇన్నోసెంట్గా ఒక పల్లెటూరు అబ్బాయిగా ఓన్ చేసుకున్నాను అనమాట అంతే. చంటి సింబలో వెంకటేష్ లాగా అట్లా. ఇప్పుడు ఏమేమి రెడీగా ఉన్నాయి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏలుగోపిల కానీ మామిడి మౌనికతో నాది ఒక త్రో నుంచి అది ట్రెండింగ్ ఉంది సాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కురవంగా ఆ చినుకులే అని బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన సాంగ్ ఉంది ఒకటి. మీ దానికి వేరే వాళ్ళు సాంగ్స్ రాస్తూ ఉంటారు. మీకు ఇదే చెప్తున్నాను, ఇప్పటికి అది పాటలండి. అదే అన్నారు కదా. సో పాత సాంగ్స్ అన్నట్టు అంటే మనం ప్రయత్నం చేసే టైంలోనే ఒక్కొక్కరితో ఒక్కొక్కటి వెళ్ళిపోవడం, వీలైతే గ్యాప్లో నేను రాసుకోవడం, మళ్ళీ నేను రాస్తూ సడన్గా వన్ డే మళ్ళీ ఏదైనా ఈ ప్రాసెస్ ఇంకే పాట వచ్చింది అనుకో దాన్ని మళ్ళీ టేకప్ చేయడం. సో ఒక బేసిక్గా వేరే వాళ్ళు ఎట్లుంటే ఒక పాట చేస్తారు, స్టార్ట్ చేసి లిరిక్స్, దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత కంపోజిషన్, దాని తర్వాత వీడియో షూట్, దాని తర్వాత రిలీజ్, అమ్మాయి ఒక పాట అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఏంటి, ఇట్లా ఉంటుంది ప్రాసెస్ బేసికలీ ఎవరైనా. బట్ నా ప్రాసెస్ అట్లా ఉండదు, ఒక పాట లిరిక్స్ రాస్తున్నాం, ఈ గ్యాప్లో ఇంకోటి వస్తే దాని టేకప్ అంటే బేసిక్గా నాకు నచ్చితే అంటే ఏది పడుతుంది కాదు, ట్యూన్ నచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే టేకప్ చేయడమే. సో ఫస్ట్ పాట డ్యూరింగ్ టు మ్యూజిక్ టైంలో అది ఇది ఉన్నప్పుడు, లేదంటే షూట్ టైంలో ఉన్నప్పుడు సడన్గా వేరే పాట వచ్చింది, లైక్ ఎవరో సింగర్ పంపించారు, లేకుంటే నాకే ఏదో ఆలోచన వచ్చింది, వెంటనే దాన్ని టేకప్ చేస్తూ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ తీసుకొని పెట్టుకుంటా. ఐ మీన్ అవుట్పుట్లో డిఫరెంట్గా ఒకటి లవ్ ఫెయిల్యూరు, ఒకటి పెళ్ళి సాంగ్, లైక్ ఒకటి బ్రదర్ అండ్ సిస్టర్ సంబంధించింది, ఇక మల్టిపుల్గా డిఫరెంట్